ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం. మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. సమస్తమును తనకు లోపరుసుకొన జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చును. దేవునికి స్తోత్రం. మనం కనిపెట్టుకోవడం అనే ఈ ఆధ్యాత్మికమైన దృక్పథం కలిగి లేకపోతే మనము అసలు విషయాన్ని మర్చిపోయి మన ఆత్మీయ జీవితంలో వెనకబడిపోయే ప్రమాదం ఉందని చెప్పడానికి నేను చాలా విచారం వ్యక్తం చేస్తూ ఈ విషయాన్ని చెప్పుచూ ఉన్నాను. ప్రారంభంలో ఉన్నటువంటి ఆసక్తిని చూడలేకపోతున్నాం. కారణాలు ఏవైనా కావచ్చు. అపవాది పలువురిని మోసపరిచి ఈ లోక సంబంధమైనటువంటి ఈ పరిస్థితుల ప్రభావంలో వారిని గలిబిలి చేసి పూర్తిగా వారిని తన వైపుకు ఆకర్షించుకొని, లోకంలో ఉండే ఆనందం చూసావు ఎంత బాగుంది, దేవునిలో ఉండేటువంటి ఆ భక్తి, ఇవన్నీ కూడా కేవలం అలవాటుగా చేయవలసినవే తప్ప ఎంత గొప్ప ఆనందాన్ని కాదనుకుని కాళ్ళదనుకుంటావా అని అపవాది చాలామందిని వాని మోసంలో బంధించి ఉంచాడు. మనం ఒక్కసారి మన ఆత్మీయ జీవితాలని పరీక్షించుకుంటూ ఏ ఉద్దేశంతో జీవితాన్ని గడుపుతున్నాం అనే దాన్ని బహు జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. మన పౌరస్థితి పరలోకమునందున్నది అనగా పౌరసత్వం అనేది ఏ దేశంలో పుట్టిన వారికి ఆ దేశంలో మాత్రమే ఉంటుంది. వేరొక దేశంలో పౌరసత్వాన్ని సంపాదించాలంటే చాలా ధనం వెచ్చించి కొనుక్కోవాలి. ఈ లోకంలో ఉన్న సకల దేశాల పౌరసత్వం మరణించే వరకు మాత్రమే భూమి మీద కొనసాగుతుంది. కానీ మరణించిన తర్వాత పరలోకము పరదేశం ఉన్నదనే విషయాన్ని గుర్తించకపోతే కనుక ఆ భయంకరమైనటువంటి నరకాగ్ని గుండానికి వెళ్ళిపోవలసినటువంటి దుస్థితి ఏర్పడుతుంది. అయితే మనము ఏ దేశంలో ఉన్నా మనందరి పౌరసత్వం భౌతికంగా ఈ భూమి వరకు మాత్రమే పరిమితం చేసుకుంటే మనం చాలా ప్రమాదంలో ఉన్నాం. మనకంటూ ఒక ఉన్నతమైనటువంటి ఆ నిరీక్షణ ఉండగలిగితే తప్పకుండా మన అసలైన పౌరసత్వం పరలోకమందున్నదని మనం తప్పకుండా గుర్తెరగలుగుతాం. దాని కొరకు మనం సిద్ధపాటు కలిగి ఆయన మనలను తీసుకుని వెళ్ళడానికి రాబోతున్నారు కనుక నిజంగా కనిపెట్టుకొని శ్రద్ధాభక్తితో మనలను మనం కాపాడుకోగలుగుతాం. అందుకే ఈరోజు మన పౌరస్థితి పరలోకమందున్నది అనేటువంటి ఆ జ్ఞానముతో కూడినటువంటి నిరీక్షణతో ఎదురు చూసేటువంటి ఆ భక్తి విశ్వాసాలు మనం కొనసాగించాలంటే మనము ఏ విధంగా మనలను మనం కాపాడుకోగలగాలి, మనలను మనం ఎలా సిద్ధపరచుకోవాలి అనే విషయాల్ని దేవుని వాక్యంలో నుంచి చూద్దాం. 90వ కీర్తన. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు, యుగ యుగములు నీవే దేవుడవు. నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు. నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 90వ కీర్తనకి ఒక ప్రాముఖ్యమైనటువంటి ప్రాధాన్యత ఉంది. తరతరముల నుండి మనందరికీ కూడా నివాస స్థలము దేవుడే. ఎందుకనంటే సర్వ మానవాల్ని ఆయనే సృజించి పరలోకము నుండి భూమి మీదకి పంపిస్తే మనం భూమి మీద ఒక శిశువుగా శరీరాన్ని దాల్చి మనం ఈ భూమి మీద సలించుచూ ఉన్నాం. కానీ అసలు మన క్రియేషన్ అంతా కూడా పరలోకమందున్నటువంటి దేవుని దగ్గర క్రియేట్ చేయబడి భూమి మీద ఉన్నటువంటి మానవ గర్భంలో ఒక శిశువుగా జన్మించటానికి దేవుడు ఆ విధమైనటువంటి
ఒక ప్రణాళిక సిద్ధం చేయటం ద్వారా మనం ఈ భూమి మీద సలించగలుగుతున్నాం. మన మనుగడ ఈ భూమి మీద మరణించే వరకు మాత్రమే. ఆ తరువాత పరలోకంలోనైనా నరకంలోనైనా మన మనుగడ కొనసాగుతూ ఉంటుంది. ఈ భూమి మీద మరణమైన ప్రతి వ్యక్తి ఇక్కడితో నా జీవితం అయిపోయింది అని అనుకోవడానికి లేదు. అది ఎక్కడ అనేది మనము ఈ భూమి మీద చేసే క్రియల ద్వారా ఆధారపడి ఉంటుంది. నువ్వు మంచి క్రియలు కలిగి సృష్టికర్త అయిన దేవుణ్ణి ఎరిగి ఆయన చెప్పినట్టుగా నడుచుకుంటే ఖచ్చితంగా మనం ఎక్కడి నుండి వచ్చామో మరలా తిరిగి అక్కడికే దేవుని దగ్గరికి తిరిగి చేర్చబడటానికి నరులారా తిరిగి రండని ఆయన పిలుస్తున్నారు. భూమి మీద మనలను ఆయన సన్నిధికి ప్రయాసపడి భారం మోయిస్తున్న సమస్త జనులారు నా యొద్దకు రమ్మని పిలిచిన దేవుని యొక్క స్వరము ఎవరైతే విని ఆ ప్రకారంగా జీవిస్తారో వారిని మరణమైన తరువాత కానీ రాబోతున్నటువంటి సమయంలో కానీ ఆయన పిలిచే పిలుపుకు తప్పకుండా మనందరము కూడా ఆయనతో పాటు ఆయన ఉండే స్థలంలో ఉండడానికి నిర్ణయించబడిన వారము అనే విషయాన్ని మన జీవితమే నిర్ధారిస్తుంది. మనము ఏమై ఉన్నామో అనడానికి మన క్రియలు సాక్ష్యం ఇస్తాయి, దాంట్లో సందేహం లేదు. నరులారా తిరిగి రండని ఆయన సెలవిచ్చుచున్నారు. భూమి మీద బ్రతికినంతకాలం ఆయన సన్నిధికి ఆయన మందిరానికి మనం వచ్చి ఆయన చెప్పే మాటలు వింటే గనక రేపు మనము ఆయన రెండవ రాకడలో మనం సజీవులమై ఉండగానే మహిమ శరీరాలు దాల్చి ఆయనతో ఆరోహణం కాబోతున్నాం. లేని పక్షంలో ఒకవేళ ఆయన వచ్చే నాటికి మనం మరణించి ఉంటే గనక సమాధుల్లో నుండి సహితం ఆయన యందు విశ్వాసం ఉంచి ప్రభువునందు నిద్రించిన ప్రతి ఒక్కరు కూడా లేపబడతారు. ఆమేన్. ఆయన పిలుపునందుకుని నరులారా తిరిగి రండని ఆయన ఆహ్వానం పలికిన మరుక్షణమే మనమందరం ఆయనతో కూడా లేపబడటానికి ఆయనతో కూడా ఉండడానికి అర్హతను కలిగి ఉంటాం. ప్రియులరా, ఇక్కడ తరతరముల నుండి దేవుడే మనకు నివాస స్థలం. మన ఆత్మకు నివాస స్థలము పరలోకమందున్నది. మన పౌరస్థితి పరలోకమందున్నది. కనుక పరలోకమందున్న మన పౌరస్థితిని మనము కలిగి ఉండాలి అని అంటే ఈ భూమి మీద అర్హతను మనము పోగొట్టకుండా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఆదికాండము 1వ అధ్యాయము 27వ వచనం, దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వాణ్ణి సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. దేవునికి స్తోత్రం. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వాణ్ణి సృజించెను. మనము దేవుని పోలికలో దేవుని స్వరూపంలో సృజించబడినటువంటి శ్రేష్టమైనటువంటి మంచి రూపాన్ని, మంచి స్వరూపాన్ని కలిగి ఉన్నాం. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చెప్పున నరులను చేయదుమని ఆయన పలికినటువంటి మాటను మనం ఆలోచన చేసినప్పుడు మానవ స్వరూపము, మానవ పోలిక, దేవుడు ఏమై ఉన్నారో, దేవుడు ఎలా ఉన్నారో సేమ్ అలాగే మనము ఆయన పోలికలో ఉన్నాము అనడానికి ఏమాత్రం సందేహం లేదు. దేవుడు తనలా చేసుకున్నారు. అంటే మనం ఎలా ఉంటామో దేవుడు అలానే ఉంటారు. దేవుడు ఎలా ఉన్నారో మనము కూడా అలానే ఉంటాం. మన పోలిక దేవుని పోలిక. భూమి మీద ఉన్నటువంటి కొన్ని జీవుల యొక్క పోలికలు చూసినప్పుడు రకరకాలుగా ఉంటాయి. ఆ పోలికలు మనంత అందంగా, మనంత సౌందర్యంగా, మన పోలికలాగా, మన స్వరూపంలాగా ఉండవు. మనిషి మనిషే, పశువు పశువే, మృగం మృగమే. మానవ పోలిక ఇక ఏ జీవికి లేదు. అందుకే దేవుడు మనలను ఎంత ప్రేమించారో అనడానికి ఆ పోలిక సాక్ష్యం ఇస్తుంది. అందుకే దేవాతి దేవుడు
మన పోలికలో ఈ భూమి మీదకి రావడానికి ఇష్టపడ్డారు. మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించి, ఎక్కడ? ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం చదువుదాం. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనేను. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలును యేసు నామమున వంగునట్లును, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. యేసుక్రీస్తు అనే నామం పేరిట ఈ భూమి మీదకి వచ్చినటువంటి దైవ స్వరూపము మానవ పోలికలో వచ్చినట్లుగా చూస్తాం. తన పోలికలో చేసుకున్నటువంటి మానవులను ప్రేమించి అదే విధంగా మనలా ఈ భూమి మీదకి రావడానికి ఆయన ఇష్టపడ్డారు. అంతేగాని ఈ భూమి మీద ఉన్నటువంటి భయంకరమైనటువంటి జీవుల రూపంలో వచ్చి మనల్ని భయపెట్టాలనేటువంటి ఆలోచన ఏమాత్రం కూడా లేకుండా దేవుని ఆలోచన, దేవుని ప్రేమ ఎంత గొప్పది చూడండి. నాతో పాటు వారు యుగయుగాలు నా దగ్గర ఉండాలి అంటే వారిని నేను ఎంత ప్రేమిస్తున్నానో వారికి రుజువుపరచాలని దేవుడే మానవుడే ఈ భూమి మీదకి మానవ రూపంలో వచ్చి, మానవ పోలికలో వచ్చి మన కొరకు శిలువ మరణం పొంది మన నిమిత్తము ఆయన పాప ప్రాయశ్చిత్తార్థమై తన అమూల్యమైన రక్తాన్ని సిందించి ఇప్పుడు ఆయన ఈ భూమి మీద జీవించిన జీవితం అంతటినీ మనకి మాదిరిగా పెట్టి ఆయన అడుగుజాడల్లో నడవాలని దేవుడు మన కొరకు ఒక మాదిరి ఉంచి వెళ్ళారు. నేను ఎలా నడిచానో, ఎలా జీవించానో మీరు కూడా అలా జీవిస్తే నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకుని వెళ్తాను. అప్పటి వరకు నేను చెప్పిన సంగతులన్నిటినీ కూడా మీరు జాగ్రత్తగా వినండి, ఆ ప్రకారంగా జీవించండి అని ప్రభు మనకు కొన్ని షరతులు పెట్టి చక్కటి ఉపదేశ మార్గము, జీవ మార్గము, మోక్ష మార్గము, ముక్తి మార్గము, ఈ స్వర్గ మార్గమును మనకు చూపించి వెళ్ళారు ఆయన. నేను వెళ్ళుచున్న మార్గం మీకు తెలియను, నేను చెప్పే ప్రతి మాట మీకు పరలోకానికి మార్గం చూపిస్తుంది, నా అడుగు జాడల్లో నడవండి అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారు మనందరినీ ఎంత ప్రేమించారో ఆ ప్రేమను తన పుట్టుక ద్వారా, మరణం ద్వారా, జీవితం ద్వారా మనకు అన్ని వివరంగా చక్కగా ఏ అరమరిక లేకుండా ప్రతి విషయాన్ని కూడా చాలా తేటగా మనకు తెలియచేసి ఆయన వెళ్ళారు. మీరు ఇక్కడి వారు కాదు, మీరు భూ సంబంధులు కాదు, మీరు పర సంబంధులు, పరలోక సంబంధులు. మీ పౌరస్థితి పరలోకం మందున్నది కాబట్టి ఈ భూమి మీద బ్రతికే ఈ కొద్ది కాలం మీ ఇష్టానుసారంగా జీవించకుండా, మీకు నచ్చినట్టు బ్రతకకుండా, నేను చెప్పినట్టుగా, నేను నడిచినట్టుగా, నేను జీవించినట్టుగా మీకు మాదిరిని నేను ఏ ఏ విషయాల్లో చూపించానో అలా ప్రతి విషయంలో నన్ను పోలి మీరు నడుచుకుంటే గనక తప్పకుండా నేనుండే స్థలంలో మీరు కూడా ఉంటారు. ఎక్కడ? యోహాను సువార్త 14వ అధ్యాయము 2వ వచనం చదువు. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మను తీసుకొని పోవుదును. నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియనని చెప్పాను. ఆయన ఉండే స్థలములో మనం కూడా ఉండాలన్నదే ఆయన ఉన్నతమైన ఉద్దేశం. ఆయన ఎంతకాలం ఉంటారో మనము అంతకాలమే ఉండాలని. ఆయనకి ఆది అంతము లేదు, అనగా శాశ్వత కాలము నుండి శాశ్వత కాలం వరకు. అంటే దానికి ఓ పరిమితమైనటువంటి సమయం అంటూ లేదు. తెలుసా, శరీరానికి వృద్ధాప్యం ఉంటుంది తప్ప ఆత్మకి వృద్ధాప్యం లేదు. మీరు అనుకోవచ్చు, ఇక్కడ వృద్ధాప్యంలో ఉన్నవారు బాధపడుతూ ఉండొచ్చు, నేను చిన్నప్పుడు ఎలా ఉండేవాడిని, అలా ఉండేదాన్ని.
యవన వయసులో ఎలాగుండేవాడిని, ఎలాగుండేదాన్ని, ఇప్పుడు చూసావా నా పరిస్థితి ఎలాగైపోయిందో అని ఒక నిరాశ ఉండొచ్చు. మీకు విచిత్రమైన అద్భుతమైన మర్మం చెప్పమంటారా? మనం మరణించిన తర్వాత మన ఆత్మకి వయసు ఉండదు, యంగ్ స్టార్ లాగా ఉంటాం. అంటే అక్కడ ఈ భూమి మీద ఉన్నటువంటి ఈ మానవ శరీర ఈ పరిస్థితులు ఏమీ కనిపించవు. ఈ శారీరకమైన నైజం అక్కడ ఉండదు. ఇక అంతా పరిశుద్ధమయమై తేజోమయమై అందరూ ఒకేలా ఉంటారు. ఇక్కడ ఎరుపు నలుపు ఇలా కొంచెం రకరకాల నాకులాగా కొంచెం బ్లాక్గా ఉన్నవాళ్ళు బాధపడుతూ ఉంటారు. ఏం బాధపడద్దు. ఈ అందము సౌందర్యం ఒక రోజున వాడిపోతుంది, మాడిపోతుంది, అందమంతా కూడా వడిలిపోతుంది. ఇది ఏమాత్రం కూడా స్థిరము కాదు. కానీ అసలైన సౌందర్యం పరలోకంలో మనం కలిగి ఉండబోతున్నాం. అందరం ఒకేలా, ఎవరు కూడా ఎంత మాత్రం నిరాశపడేలా ఉండదు అక్కడ. ఒకవేళ ఇక్కడ హెచ్చు తగ్గులు, పొడవగా పొట్టిగా ఉన్న పరలోకంలో అందరూ ఒకేలా ఉంటారండి. అది ఎప్పుడు జరుగుతుందో తెలుసా? అందరూ వాక్యం చెప్పినట్టుగా ఒకేలా మనం మారితే గనక, ఒకేలా మార్చబడినటువంటి మనం అందరం కూడా పరలోకానికి అనుమతించబడతాం. అక్కడ అందరం ఒకేలా ఉంటాం. అందుకే ఇక్కడ దైవికమైన ప్రేమ, పరిశుద్ధత, నీతి, యథార్థత ఇవన్నీ ఒకేలా ఉండాలి. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం చదవండి. దేని కొరకు కనిపెడుతున్నాం తెలుసండి? క్రొత్త ఆకాశములు, క్రొత్త భూమి కొరకు కనిపెట్టుచున్నాం. అక్కడ నీతి మాత్రమే నివసిస్తుందంట. అక్కడ అవినీతి, దుర్నీతి, స్వనీతి, దుర్మార్గం, దుష్టత్వం, పాపము, చెడుగు, అపవిత్రత ఏమీ ఉండవు. అక్కడ కేవలం నీతి మాత్రమే నివాసం చేస్తుంది. నీతి అనగా మంచి క్రియలు, ఒక ఖచ్చితమైన జీవితం జీవిస్తారే దాన్నే నీతి అంటారు. ఇతరుల చేత చెప్పించుకునేటట్టుగా కాకుండా ఇతరులకు మనమే చెప్పే స్థాయికి ఎదుగుదాం, చూసారో అది నీతి. అంటే నీతి ప్లస్ మంచి క్రియలు ఈజ్ ఈక్వల్ టు పరిశుద్ధత. నీతి ఉన్న వారిలో మంచి క్రియలు ఉంటాయి. మంచి క్రియల ద్వారానే మనము పరిశుద్ధులుగా మార్చబడతాము, పరిశుద్ధులుగా దేవుని చేత సాక్ష్యం పొందుతాము. కాబట్టి మనము కనిపెట్టే ఒక అద్భుతమైనటువంటి పరలోకం కొరకు మనలో నీతి అనేది ఎంత ప్రాముఖ్యమైనది ఉండాలో ఆలోచన చేయండి. అక్కడ నీతిగా జీవించేవారు మాత్రమే నివాసం చేస్తారు. నీతి నివసించినంటే దాని అర్థం ఏంటి? ఈ భూమి మీద ఎవరైతే నీతిగా బ్రతుకుతారో అలాంటి వారికి మాత్రమే ప్రవేశం ఉంటుంది, అలాంటి వారికి మాత్రమే అర్హత ఉంటుంది. అట్టివారు మాత్రమే ఆ పరలోకంలో నివాసం ఉండటానికి యోగ్యులుగా ఎంచబడతారు. అలాంటి వారికి మాత్రమే దేవుడు తాను సిద్ధపరిచినటువంటి ఆ నివాసములలో ప్రవేశించే అర్హత ఉంటుంది. ఆచార సంబంధంగా, అలవాటు ప్రకారంగా మనం వేషధారులుగా దేవుని మందిరానికి వచ్చినంత మాత్రాన పరలోకంలో జీవగ్రంథంలో మన పేరు ఉంటుందని మాత్రం భ్రమపడకండి. పరిశుద్ధంగా జీవించిన వారికి, నీతిగా జీవించిన వారికి, మంచి క్రియల చేత దేవునికి ఇష్టమైన జీవితాన్ని ఎవరైతే జీవిస్తారో వారికి మాత్రమే ఆ పరలోకంలో ఉన్న జీవగ్రంథంలో పేరు రాయబడ్డానికి అలాంటి వారికి మాత్రమే అర్హత ఉంటుంది. మిగిలిన వారి పేరు జీవగ్రంథంలో ఉండదు. ఎవని పేరైనను జీవగ్రంథమందు రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడెను. ఎక్కడ? ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 15వ వచనం. ప్రకటన 20:15. ఎవని పేరైనను జీవగ్రంథమందు రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండంలో పడవేయబడెను. కనుక ఇక్కడ ఎవరి కొరకు నివాసం సిద్ధపరచబడుతుంది? ఎవరి పేరైతే జీవగ్రంథంలో పేరు రాయబడిందో ఆ పేరుని చూసి ఆయన నివాసములు సిద్ధపరిచి వస్తానని చెప్పారు. నీ పేరున ఒక నివాసం రిజిస్ట్రేషన్ చేయబడుతుంది. అది ఎప్పుడు అనంటే నీవు దేవుని వాక్యానికి తగినట్లుగా అలా జీవిస్తే గనక తప్పకుండా నీ పేరున రిజిస్టర్ అయినటువంటి నీ ప్లాట్ని దేవుడు నీకే ఇస్తారు. నీ పేరు దాని మీద రాయబడి ఉంటుంది. ఇక్కడ భూమి మీద కనపడే ఏ మెటీరియల్ కూడా పరలోకంలో మనకు కనపడదు. చాలా అద్భుతంగా ఉంటుంది, ఆహ్లాదకరంగా ఉంటుంది. చాలా విలువైన కట్టడాలు, క్వాలిటీ మెటీరియల్తో కన్స్ట్రక్ట్ చేసినటువంటి మంచి మంచి మహిమ కలిగినటువంటి నివాసాలు మన కొరకు దేవుడు
సిద్ధం చేసి ఉంచాను అని చెప్పారు. మరి మనకు అర్హత ఉంటేనే అక్కడ మన పేరు రాయబడి ఉంటుంది. జీవగ్రంథమందు రాయబడిన ప్రతి ఒక్కరి పేరు దగ్గర వారి కొరకు కేటాయించినటువంటి నివాసం, మనకు ఒక గుర్తింపు ఉంటుంది. జీవగ్రంథమందు పేరు రాయబడాలంటే నువ్వు మారు మనసు పొందాలి, బాప్తిసం పొందాలి, పరిశుద్ధాత్మను పొందాలి, పరిశుద్ధంగా జీవించాలి, నీతిగా బ్రతకాలి, మంచి క్రియలు చేయాలి. అన్ని విషయాల్లో కూడా నీవు దేవుని చేత శబాస్ అనిపించుకునేటట్లుగా బ్రతకాలి. కపటం లేకుండా, మోసం లేకుండా, అన్యాయం అక్రమం లేకుండా, ఏ విధమైనటువంటి అపవిత్రత లేకుండా, ఊహల్లో సహితం మనము పరిశుద్ధతను కలిగి ఉంటూ దేవునికి నమ్మకంగా జీవిస్తే గనక మన పేరిట దేవుడు సిద్ధపరిచినటువంటి ఆ నివాసంలో మనం కూడా నివాసం చేయటానికి దేవుడు అర్హత కల్పిస్తారు. అందుకొరకు మనం కనిపెడుతున్నాం. ఈ భూమి మీద మహా అయితే కొద్ది కాలమే బ్రతుకుతాం. ప్రభు చెప్తున్నారు, ఇదిగో నరులారా తిరిగి రండి అని ఆయన సెలవిస్తున్నారు. ఆయన పిలిచినప్పుడు ఈ భూమి మీద ఉన్న మందిరంలోనికి మనం రావాలి. ఒకవేళ మనం బ్రతికున్నా మరణించినా ఆయన పిలుస్తారు, నా కుమారుడా, నా కుమార్తె, పరలోకానికి నీవు అర్హత కలిగి ఉన్నావు గనుక రమ్ము అని చెప్పగానే ఆయన పిలుపు, రక్షించబడి పరిశుద్ధంగా జీవించి అర్హులైన వారికి ఆ పిలుపు వినపడుతుంది, ఆ ఆహ్వానం వినబడుతుంది. రమ్ము అనగానే మన ఆత్మలు మహిమ శరీరాన్ని దాల్చి ఆయన దగ్గర మనము నివాసం చేయటానికి వెళ్ళబోతున్నాం. ఆమేన్. ఆదికాండం 3:19 19 నుండి 24 వచనాల వరకు మనం చూసినప్పుడు, తల్లి దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాలను చేయించి వారికి తొడిగించాను. అప్పుడు దేవుడైన యెహోవా, ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను. కాబట్టి అతడు ఒకవేళ అతని చెయ్యి చాసి జీవవృక్ష ఫలములు కూడా తీసుకొని తిని నిరంతరము జీవించునేమో అని దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడినో దాన్ని సేద్యపరచుటకు ఏదేను తోటలో నుండి అతన్ని పంపివేశాను. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదేను తోటకు తూర్పు దిక్కున కెరూబులను, జీవవృక్షమును పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలను నిలువబెట్టేను. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనము మొదటి మానవులైనటువంటి ఆదాము అవ్వలు దేవుని మాటను పాటించకపోవటం వలన, దేవుని మాటను వారు ధిక్కరించటం వలన, వద్దు అన్నది చేయటం వలన వారు దేవుని యొక్క సముఖములో నుండి వెళ్ళగొట్టబడ్డారు. ప్రియులరా, ఇక్కడ జీవవృక్ష ఫలము అనేది చాలా ప్రాముఖ్యంగా మనము దాని గురించి ఆలోచన చేయాలి. ఈ జీవవృక్ష ఫలము తిని ఒకవేళ అతడు నిరంతరము జీవించునేమో అని దేవుడు ఆ ఏదైనా తోటలో నుండి ఆదాము అవ్వలను వెళ్ళగొట్టి వారు రాకుండానట్లు కెరూబును అక్కడ కావలిగా ఉంచి అటు ఇటు తిరిగేటువంటి ఖడ్గజ్వాలను నిలువబెట్టినట్లుగా మనం చూస్తాం. మానవ మాత్రుడు జీవవృక్ష ఫలం తినాలనే దేవుడు ఆ జీవవృక్ష ఫలాన్ని వారికి అందుబాటులో పెట్టినప్పుడు, ఈ జీవవృక్ష ఫలాన్ని ఏ రోజున కూడా ఆదాము అవ్వలు తినలేదు. తిని ఉంటే గనక వారికి ఏముండదు, మరణము ఉండకపోయేది. జీవవృక్ష ఫలాన్ని వారు తినలేదు. కానీ దేవుడు తినవద్దు అన్నటువంటి మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్ష ఫలాన్ని మాత్రం అపవాది అయినటువంటి సాతానుడు సర్పరూపంలో వచ్చి చెప్తే ఆమ్మని మింగేసి తినేశారు. చూసారా, దేవుడు వద్దన్నదేమో తిని మరణాన్ని, శాపాన్ని వారు కొని తెచ్చుకున్నారు. కానీ నిత్యము మరణము లేనటువంటి యుగయుగాలు జీవించేటువంటి జీవితాన్ని జీవించడానికి దేవుడు అదే తోటలో జీవవృక్ష ఫలాన్ని ఉంచిన ఏ రోజున దాన్ని వారు తినలేదు. జీవవృక్ష ఫలమును తినకపోవటను బట్టి మరణకరమైన వాటిని తినే దుస్థితికి వాళ్ళు దిగజారిపోయారు. దేవుడు అంతకుముందు జీవవృక్ష ఫలానికి ఏమాత్రం కూడా అడ్డు పెట్టలేదు. జీవవృక్ష ఫలం కూడా నువ్వు తినొచ్చు అని దేవుడు స్వేచ్ఛగానే ఉంచారండి. జీవవృక్ష ఫలం తింటే ఇంకా నీకు మరణం ఉండదు, యుగయుగాలు జీవిస్తావు అనేటువంటి విధంగా జీవవృక్ష ఫలాన్ని పెడితే
ప్రత్యేకించి దేవుడు అన్నిటిలోకెల్లా ఈ మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్ష ఫలం తప్ప ఇంకంతకంటే చాలా శ్రేష్టమైన ఉన్నాయి, అవన్నీ తినేచ్చు నువ్వు. నాకు తెలిసి రోజుకొక పండు టేస్ట్ చేసుకుంటూ వెళ్తే చివరికి ఎక్కడికి వెళ్ళినా జీవవృక్ష ఫలం దగ్గర కూడా వెళ్ళుండేవారే. అరే నీకు మంచి మంచి ఫ్రూట్స్ జ్యూస్లు ఉన్నాయి, టేస్టీగా హెల్తీగా, నువ్వు ఆరోగ్యకరంగా ఉండేటువంటి ఎన్నో మంచి మంచి శ్రేష్టమైనటువంటి ఫలాలు ఉన్నాయి కదా, మంచి ఫ్రూట్స్ ఉన్నాయి కదా. ఎప్పుడైనా వాటిని టేస్ట్ చేసావా? నీ మొహం పెట్టుకుని ఎప్పుడైనా ఎన్ని ఫ్రూట్స్ ఉన్నాయో అన్ని ఫ్రూట్స్ అన్ని జ్యూసులు ఎప్పుడైనా తాగావా? అవి తాగవు. ఏం తాగుతావు? ఎప్పుడు ఆ కంపు కొట్టేటువంటి ఆ కొల్లబెట్టినటువంటి నీ ఆరోగ్యాన్ని నాశనం చేసి పాడు చేసి తక్కువ కాలంలోనే చచ్చిపోయేటట్లు చేసేటువంటి ఆ మత్తు పదార్థాలు తాగేస్తావు, తినేస్తావు, పీల్చేస్తావు, ఊదేస్తావు తప్ప అరే నీకు అంతకంటే శ్రేష్టమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి ఆహారం ఉందే, దాన్ని ఎప్పుడైనా తినాలని త్రాగాలని ఆలోచన వచ్చిందా? రాదండి. కారణం ఏంటో తెలుసా? మరణకరమైన పరిస్థితిలో ఉన్న వాళ్ళ ఆలోచనలు ఎప్పుడు కూడా బుద్ధిహీనంగా ఉంటుంది. ఇలా చెబుతుంటే కొంతమందికి బాధ వస్తుంది, కానీ నిజంగా ఆలోచన చేస్తే ఎంత అద్భుతంగా ఉంటుందండి. మరణకరమైనటువంటి పరిస్థితులు మన జీవితంలో చోటు చేసుకుంటాయని తెలిసిన జీవమునిచ్చేటువంటి శ్రేష్టమైన వాటిని ఈరోజు ప్రజలు ఎలాగైతే కాదని కాళ్ళదనుకుంటున్నారో, ఆ రోజు ఆదాము అవ్వలు కూడా చూడండి, దేవుడు ఇది వద్దు, దీని జోలికి పోవద్దు అని చెప్పాడు. జీవవృక్ష ఫలాన్ని వారి ముందే పెట్టాడు, కానీ జీవవృక్ష ఫలాన్ని ఎప్పుడు తినలేదు. బహుశా అది అందంగా కనిపించలేదో ఏమో. కొన్ని మనకి కంటికి అందంగా కనిపించే వాటినే చూసి మోసపోతూ ఉంటారు చాలామంది, కానీ కొన్ని మన కంటికి అందంగా కనిపించకపోవచ్చు, కానీ అందులో జీవం ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది. వాక్యము వర్తమానం వినాలంటే వాళ్ళకు నచ్చినట్టుగా ఉండే వర్తమానాలు మాత్రం వింటారండి. వాళ్ళకి నచ్చాలి, వర్తమానం ప్రసంగం వాళ్ళకి నచ్చాలి, నచ్చితేనే వింటారు. నచ్చాలంటే ఏం చేయాలి? దేవుడు నిన్ను దీవిస్తాడు, నీకు మేలు చేస్తాడు, నీ సమస్యలను తీరిపోతాయి, ఇలాంటి ప్రసంగాలు అయితే ఎంత అందంగా ఉంటాయో. కానీ ఇదిగో నీవు నీతిగా బ్రతకాలి, నువ్వు తప్పు చేయకూడదు, నువ్వు అది చూడకూడదు, ఇది మాట్లాడకూడదు, ఇలా జీవించకూడదు అని ఒకవేళ వార్నింగ్ ఇచ్చినట్టుగా, హెచ్చరించినట్టుగా, బుద్ధి చెప్పినట్టుగా ఉంటే మాత్రం వాళ్ళకి నచ్చదండి. విచిత్రమైన సంగతి ఏంటో తెలుసా? నీకు వినటానికి ఇంపుగా ఉన్నది ఒకవేళ అది నీకు మేలు చేయకపోవచ్చేమో, కానీ నీకు వినటానికి కూడా కొంచెం ఇబ్బందికరంగా నేను గద్దించి బుద్ధి చెప్పినట్టుగా ఉన్నటువంటి వర్తమానం ఉపదేశం ఉంటుంది చూసారా, అది నీకు జీవవృక్షంలా నీ జీవితాంతము నిన్ను ప్రభు యొక్క రాజ్యంలో చేరు పర్యంతము అది నిన్ను సురక్షితంగా ఉండేటట్లు కాపాడుతుంది. జీవవృక్ష ఫలం అంటే ఏంటో తెలుసా? దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు నీవు దేవుని వాక్య ప్రకారంగా జీవించాలనేటువంటి ఒక తీర్మానంలోకి వస్తావే, అదే జీవవృక్ష ఫలంలా నీ జీవితాన్ని పరలోకానికి తీసుకుని వెళ్తుంది. మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్ష ఫలం లాంటి కొన్ని జోకులు, సరదా కబుర్లు, సిల్లిగా చెప్పేవి, ఇవన్నీ దాంట్లో కూడా కొంత నిన్ను మోసగించే పరిస్థితులు ఉంటాయి, మోసగించే పరిస్థితులు ఉంటాయి. అవి నీకు చూడటానికి ఇంపుగా కనపడచ్చు, ఇష్టంగా కనపడచ్చు. అరే ఇంత మంచిదాన్ని దేవుడు వద్దన్నాడేంటి, ఈ దేవుడు ఎంత కుల్లోడు, ఎంత అబద్ధికుడు, ఇది తింటే మనము సావమని చెప్పినప్పుడు దేవుడేంటి చనిపోతావు, నిశ్చయముగా చచ్చిపోతావని దేవుడు చెప్పాడు అంటే దేవుడు అబద్ధమాడాడు అన్నట్టుగా వాళ్ళు అనుకున్నారు. చూడండి, దేవుడు వద్దు అన్నదాన్ని, వ్యర్థమైన వాటి జోలికి మనం పోకూడదు. దేవుని బిడ్డలారా, మనకు అనుకూలమైన వాటికి ఎప్పుడు మనం ప్రాధాన్యతనివ్వకూడదు. మనకు నచ్చినట్టుగా, మనకిష్టమైనట్టుగా, మనం వినటానికి ఇంపుగా ఉండే వాటిని మనం ఇష్టపడితే గనక మనము మరణానికి వెళ్ళిపోతాం. అయితే జీవవృక్ష ఫలములో ఉండేటువంటి ఈ శ్రేష్టమైన అనుభవం ఏంటి అని అంటే, ఈ జీవవృక్ష ఫలము చూడటానికి అందంగా లేకపోవచ్చు, లేకపోతే ఎప్పుడు తినేసి ఉందిరేమో, అందంగా కనపడితే తినేద్దరు కదా కదా మనకి కొంచెం అట్రాక్షన్గా కనిపించింది అనుకోండి, ఖచ్చితంగా తినాలనిపిస్తుంది, దాన్ని చూసి తినాలనిపిస్తుంది. కొన్ని చూడండి, చూస్తేనే ఏదోలా ఉంటుంది, అందంగా ఉన్నట్టు కనపడదు, కానీ అది చాలా ఆరోగ్యంగా ఉంటుంది. కాకరకాయ చూడండి, ఎవరికైనా ఇష్టమా అనిపిస్తుందా? అది అందంగా ఉంటుందా? ఏదో గోపుల కింద ఏదో, అది ఒక విధంగా చెప్పాలంటే నాకు ఎలా కనిపిస్తుంది అంటే ముసల్లాగా కనపడుతుంది, అది ముసల్లాగా ఉంటుంది. అది
ఆ పైన ఈ కాకరకాయని ఎవరైనా ఇష్టపడతారా? ఇష్టపడరు. నిజంగా ఇష్టంగా తింటే కనుక ఎంత ఆరోగ్యంగా ఉంటారో. ప్రియులరా, కొన్ని మనకు కంటికి నచ్చినట్టుగా ఇంపుగా కనిపించకపోతే ఇది బాలేదు బాబాయ్ అన్నట్టుగా ఉంటుంది. ఆరోగ్యకరమైన బోధ కూడా నీకు ఒకవేళ వినడానికి ఇబ్బందిగా అనిపించవచ్చు. వినటానికి ఇబ్బందిగా అనిపించేటువంటి వర్తమానం ఉంటుంది చూసారు, అది ఆరోగ్యకరమైన వర్తమానం. నీకు జీవవృక్ష ఫలం లాంటిది. జీవవృక్ష ఫలం ఒకవేళ కంటికి ఒకవేళ ఇంపుగా అనిపించలేదేమో, అందుకే వారు తినలేదు. వారి ఎదుటే ఉంది జీవవృక్ష ఫలము, వారి ఎదుటే ఉంది, కానీ ఎప్పుడు తినలేదు. వారు తినలేదు. కారణం వారికి నచ్చలేదు. చూడటానికి అది నచ్చలేదు. వాళ్ళకి ఇంపుగా కనిపించలేదు, అందంగా కనిపించలేదు. అందుకే ఎందుకులే అని అనుకున్నారు. కానీ అసలైన సీక్రెట్ దాంట్లోనే ఉంది. అది తింటే ఇంకా సావరు, మరణం ఉండదు. అందుకు దేవుడు ఇప్పుడు ఏం చేశారంటే, వాళ్ళు ఎప్పుడైతే వద్దన్న పని చేశారో, ఈ విలువైనటువంటి జీవవృక్ష ఫల ఈ వృక్షానికి ప్రభువు చుట్టూ ఏమేశారు? కంచె వేశారు. దానికి ఒక ప్రొటెక్షన్ వచ్చేసిందండి. దానికి ఒక కాపుదల వచ్చేసిందండి. నా మాట వినని ఏ ఒక్కరూ ఈ జీవవృక్ష ఫలం తింటానికి అర్హులు కారు అని దేవుడు దానికి ఒక సెక్యూరిటీ పెట్టేశారు. ఒక కెరూబు అలాగ అటు ఇటు తిరుగుతున్నటువంటి ఖడ్గ జ్వాల వచ్చేసింది. ఇక వారు దాన్ని ముట్టుకోవడానికి అర్హతను కోల్పోయారు. నువ్వు ఒక్కసారి జీవవృక్ష ఫలమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి సందేశాన్ని నువ్వు కాదనుకున్నావంటే మరలా నీకు దొరకదు, ఎక్కడికి వెళ్ళినా దొరకదు. అలాంటి సందేశాలు నీకు ఇష్టమవ్వు. అలా కాదనుకునే కదా చాలామంది మిస్ అయిపోయారు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 7వ వచనం చదువుదాం. శివగలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక. జయించువానికి దేవుని పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలమును భుజింపనిత్తును. దేవునికి స్తోత్రం. అంటే ఆదాము అవ్వలు కోల్పోయినటువంటి జీవవృక్ష ఫలాన్ని దేవుడు మరలా ఎక్కడ అందుబాటులో పెట్టారంట? పరదైసులో. ఎప్పుడు పరదైసుకి ఎప్పుడు వెళ్తాం మనము? ఈ భూమి మీద శారీరక మరణం పొందిన ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ ఉండాలని దేవుడు పరదైసులో పెట్టారు. పరదైసులో ఉన్నటువంటి పరిశుద్ధులందరూ కూడా ఇప్పుడు ఏం తింటున్నారు? జీవవృక్ష ఫలం తింటున్నారు. ఒకసారి జీవవృక్ష ఫలం తింటే ఇంకా మరణము ఉండదు. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. జీవవృక్ష ఫలము పరదేశంలో ఉండడానికి గల కారణం ఏంటో తెలుసా? ఇక్కడ జీవవృక్ష ఫలమైనటువంటి శ్రేష్టమైన వర్తమానం నువ్వు ఎప్పుడైతే వింటావో, ఆ ప్రకారంగా జీవిస్తావో, తప్పకుండా నువ్వు పరిశుద్ధపరచబడి పరలోకం చేరటానికి ముందుగా పరదైసు అనగా వెయిటింగ్ హాల్ లాగా పరదైసుని దేవుడు ఏర్పాటు చేశారు. ఆమేన్. ఈ పరదైసు వెళ్ళిన వెంటనే ఆదాము అవ్వలకి దేవుడు దూరం చేసినటువంటి జీవవృక్ష ఫలమైనటువంటి ఈ శ్రేష్టమైన జీవవృక్ష ఫలం యొక్క ఫలాన్ని తినటానికి దేవుడు మనకు అక్కడ అర్హతనిస్తున్నారు. ఆమేన్. ఎవరికంట? జయించువానికి. ఎవరికంట? జయించువారికి. జయించటం అంటే ఏంటి? జయించటం అంటే ఏంటి? పాపాన్ని జయించాలి, చెడుగును జయించాలి, అవినీతిని జయించాలి, అక్రమాన్ని జయించాలి, అన్యాయాన్ని జయించాలి, ఏమండి, అపవిత్రతను జయించాలి. జయించటం అంటే ఏంటి? ఇది నేను చేయను, ఇలా మాట్లాడను, ఇలాంటి వాటిని చూడను, ఇలాంటి స్నేహాలు నేను చేయను. అలా ప్రతి విషయంలో కూడా మన మీదకి వచ్చే ప్రతి ఒత్తిడి నుండి మనం వాటిని అధిగమించి, వాటికి మనము లొంగిపోకుండా, వాటి దగ్గర మనం ఓడిపోకుండా, ఎవరు ఎన్ని విధాలుగా మనల్ని ప్రలోభాలు పెట్టినా, ఎవరు ఎన్ని విధాలుగా మనల్ని ఆకర్షించినా, ఎవరు ఎన్ని విధాలుగా మనల్ని లొంగ తీసుకునే ప్రయత్నం చేసినా మనం అలా లొంగకుండా, అలా ఏ విషయంలో కూడా మనము బలహీనం కాకుండా ఎవరైతే పర్ఫెక్ట్గా ఉంటారో వారే జయించిన వారు. అన్ని విషయాల్లో కూడా నువ్వు జయించిన వ్యక్తిగా కనపడాలి. అన్ని విషయాల్లో కూడా నీవు జయించిన వ్యక్తిగా ఉండాలంటే నీలో నీతి ఉండాలి. నీతి అంటే ఏంటి? నీతి అనగా నీది కానిది ఏదీ ఆశించకుండా, నీతి అనగా దేవుడు వద్దన్నది ఏదీ చేయకుండా, దేవుడు మానమన్న ప్రతి దాన్ని మాని దేవునికి విధేయత చూపించడం ద్వారా మనము నీతికి నిలబడ్డామని, నీతికి కట్టుబడి జీవిస్తున్నామని రుజువుపరుచుకోవాలి. ఆదాము అవ్వలు దేవుడు చెప్పింది చేయలేదు కనుక వారు మరణమయ్యారు. అందుకే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం చదువుదాం. చూడండి. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మను క్రీస్తుతో కూడా
బ్రతికించెను. ఆమేన్. మీరు పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారై ఉండగా. చూడండి, మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్ష ఫలము తిన్న వెంటనే వారు చచ్చిన వారిగా దేవుని దృష్టిలో వారి యొక్క మనస్సాక్షి చచ్చిపోయింది, వారి ఆత్మలో నీతి చచ్చిపోయింది. ఇప్పుడు మనం మరలా ఆత్మలో బ్రతికించబడడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కొరకు తన అమూల్యమైన రక్తం చిందించట ద్వారా ఆయన యందు విశ్వాసం ఉంచే ప్రతి ఒక్కరికి కూడా మరలా జీవం కలుగుతుంది. జీవం కలగటానికి ఆయన మనకు పాప క్షమాపణ అనేటువంటి ఒక మంచి అనుభవాన్ని ఇచ్చారు. ఈ పాపక్షమాపణ అనేది కలగాలి అని అంటే ఖచ్చితంగా ప్రతి వ్యక్తి కూడా పశ్చాత్తాపడాలి. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కొరకు ఆయన ఎంత హింసించబడ్డారో మన హృదయాంతరంగంలో నుంచి ఒక మంచి తీర్మానంతో కూడిన పశ్చాత్తాపం రావాలి. అదేమంటే, ప్రభువా, విడిచిపెట్టకూడని భాగ్యం అని అనుకోకుండా పరలోకాన్ని విడిచిపెట్టి మా కొరకు వచ్చి మా పాపశాపాలని ప్రాయశ్చిత్తం చేయటం కొరకు మా కొరకు మీరు అవమానం, హింస వీటన్నిటిని భరించి మా కొరకు ప్రాణం పెట్టారు గనుక మేము తెలియక ఎన్నో విషయాల్లో పొరపాట్లు చేశాం, తప్పులు చేశాం, చెడ్డ పనులు చేశాం, పాపాలు చేశాం, అపవిత్రంగా జీవించాం. కానీ ఇప్పుడు మాకు తెలిసిన తర్వాత మేము మరలా వాటి జోలికి పోము. మేము నీతిగా, యథార్థంగా, పరిశుద్ధంగా మేము లోబడి జీవిస్తామని ఎవరైతే తీర్మానం చేసుకుంటారో వారిని క్రీస్తుతో కూడా మరలా ఆయన బ్రతికించారు. ప్రియులరా, మనము పాపము, అపరాధం అనే వాటితో చచ్చిపోతే మనము నీతి చేత మరలా బ్రతికించబడుతున్నాం. నీతి చేత మరలా మనం బ్రతికించబడుతున్నాం. బ్రతికి మరలా సావకుండానట్లు మనం పైనున్న వాటినే వెదకాలి. ఆమేన్. కొలస్సీ 3:1. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. ఆమేన్. చూడండి, మనము క్రీస్తుతో కూడా లేపబడిన వారమైతే, ఆయన ఎలాగైతే మరణించి తిరిగి 3వ దినాన్ని తిరిగి లేశారని ఆయన పునరుత్థానునిగా, మృత్యుంజయునిగా నమ్మి విశ్వసిస్తున్నామో, అలాగే మనం కూడా మన పాపములు, అపరాధములనే వాటిని మనం సమాధి చేసి నీతితో కూడిన జీవితం జీవించుట ద్వారా మనం పునరుత్థాన శక్తిని పొంది ఇప్పుడు పైనున్న వాటినే వెదకాలి. పైనున్న వాటిని వెదకటం అంటే ఏంటి? యాకోబు పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం. అక్కడ పైనుండి వచ్చి జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, రెండవది సమాధానకరమైనది, మూడవది మృదువైనది, నాలుగవది సులభంగా లోబడినది, ఐదవది కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణైనను లేనిది ఉన్నది. దేవునికి స్తోత్రం. చూడండి ప్రియులరా, మనము పైనున్న వాటిని వెదకటం అని అంటే ఆ పైనుండి వచ్చే జ్ఞానాన్ని వెదకాలి. పైనుండి వచ్చే జ్ఞానం ఏంటి? పైనుండి వచ్చే జ్ఞానం ఏంటి? దేవుడు పలికినటువంటి దేవుని మాట, దేవుని వాక్యం, అది పైనుండి మనకి ఇవ్వబడింది. అంటే దేవుని యొద్ద నుండి వచ్చినటువంటి జ్ఞానం మన చేతికి ఇవ్వబడింది. అదే పరిశుద్ధ గ్రంథం, బైబిల్ గ్రంథం, వాక్యం. ఇది పైనుండి వచ్చిన జ్ఞానము. ఈ పైనుండి వచ్చిన జ్ఞానాన్ని ఎవరైతే అనుసరించి జీవిస్తారో వారికి మొట్టమొదటిగా పవిత్రత అనేది వారి జీవితంలో కలిగి ఉంటారు. దేవునితో సమాధాన పడతారు, మనుషులతో సమాధాన పడతారు, సులభంగా లోబడతారు, దేవునికి ఇష్టలుగా బ్రతకడానికి మంచి ఫలములతో నిండుకుంటారు. మృదువైనటువంటి ఆ తగ్గింపు, మాట్లాడే విధానం, వారి క్రియా జీవితం, దయాగుణం, ప్రేమ, ఆప్యాయత, అనురాగాలు ఇవన్నీ కలబోసి వారి జీవితం ఒక ఆధ్యాత్మికమైన జీవితంగా అనేక మంది ఎదుట దేవునికి మహిమకరంగా జీవించగలుగుతారు. పరలోకమందు ఉన్నటువంటి ఆ పౌరస్థితిని కలిగి ఉండాలని దేవుడు మనల్ని పిలిచారు. 2వ కొరింథీ 3వ అధ్యాయము 17-18 వచనాలు. ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్ర్యం ఉండును. మనమందరమును ముసుగు లేని ముఖంతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింప చేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు. చూడండి, ప్రభువగు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము.
ప్రభువే ఆత్మ. ప్రభు యొక్క ఆత్మ ఎక్కడుండో అక్కడ స్వాతంత్ర్యం ఉంటుంది. ఎక్కడైతే స్వాతంత్ర్యం ఉంటుందో అక్కడ పాపపు బానిసత్వం నుండి ప్రతి ఒక్కరూ విడుదల పొందుతారు. ఇప్పుడు ఎవరైతే పరిశుద్ధాత్మ చేత నింపబడి పరిశుద్ధాత్మ చేత నడిపించబడతారో వారందరిలో ఇప్పటి వరకు చెప్పబడిన ప్రతి విషయాన్ని కూడా వారు చక్కగా ఆలకించి అంగీకరించి అలా అవలంబించడానికి తమను తాము దేవునికి అప్పగించుకుంటారు. కనుక వారిలో ఉన్నటువంటి దేవుని ఆత్మ వారిని స్వతంత్రులుగా చేస్తుంది. అనగా మనము పరిశుద్ధాత్మ చేత నింపబడి ఈ వాక్య లేఖనాలన్నింటినీ కూడా అనుసరించటానికి ఆ ఆత్మ మనలను ప్రోత్సహించి ప్రతి విధమైన పాపపు బంధకాల నుండి మనల్ని విడుదల పొందేటట్లుగా సర్వసత్యములోనికి నడిపించి మనలను ఒక విమోచించబడిన ప్రజలుగా తీర్చిదిద్దుతుంది. దేవుని వాక్యము ఏదైతే విన్నామో ఆ విన్న వాక్యాన్ని మనలో సంపూర్ణంగా లోబడేటట్లుగా చేసేది పరిశుద్ధాత్మ. ఈ పరిశుద్ధాత్మ అభిషేకము ఎవరైతే కలిగి ఉంటారో వారు దేవుని పోలికగా మార్చబడతారంట. ఆ ఆత్మ ఆ పోలికగానే మనలను మార్చబడేటట్లుగా మనల్ని ఎంకరేజ్ చేస్తుంది. కనుక పరిశుద్ధాత్మ చేత నింపబడి పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతూ పరిశుద్ధాత్మ చేత ప్రోత్సహించబడుతూ ఎవరైతే ఆ పోలికగా, ఏ పోలికగా, యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క పోలికగా మనం మార్చబడాలి. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 20-21 వచనంలో మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. సమస్తమును తనకు లోపరుచుకొన జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము గల దానిగా మార్చెను. దేవునికి స్తోత్రం. మన శరీరము ఆయనతో పాటు మహిమ గల శరీరముగా, సమానమైనటువంటి ఆ మహిమగల శరీరముగా మార్చబడాలి అంటే ఆయన ఆత్మ చేత మాత్రమే ఆ పోలికగా మనము మార్చబడతాము. గనుక ఒక రోజున ఆయన మనలను రండి అని పిలవగానే మనమందరం కూడా ఆయనతో పాటు ఏకమై ఆయన ఉండే స్థలములో మనము కూడా నివాసం చేయబోతున్నాం. ఆ పరలోకమందున్నటువంటి పౌరస్థితి కొరకు మనం భారం కలిగి విరిగి నలిగిన హృదయంతో, ప్రభువా మాకు పరలోకమందున్నటువంటి ఆ పౌరస్థితి మాకు కావాలని మీ దగ్గరకు వస్తున్నాం. ఆ స్థితి మాకు దయచేయండి, ఆ పౌరస్థితి మాకు దయచేయండి, ఆ పౌరసత్వం మాకు దయచేయండి ప్రభు అని అడుగుదాం. చూడండి, ఒక దేశం నుండి ఇంకో దేశంలోకి వెళ్ళి అక్కడ మనము మరి స్థిర నివాసం చేయాలంటే పౌరసత్వాన్ని కొనుక్కోవాలి. ఇక్కడ భూమి మీద ఉన్నటువంటి మనము పరలోకములో నివాసం చేయాలంటే ఈ పౌరసత్వాన్ని డబ్బులతో మనం కొనవలసిన పని లేదు, కానీ పరిశుద్ధత, నీతి చేత, మంచి క్రియల చేత మనం కొనుక్కునే అవకాశాన్ని, వెసులుబాటుని దేవుడు మనకిచ్చారు. అక్కడ మనము స్థిర నివాసం చేయబోతున్నాం. కాబట్టి ఆ పరలోకమందు ఉన్నటువంటి ఆ పౌరస్థితిని మనం సంపాదించాలి అని అంటే ఈ భూమి మీద నీతిగా బ్రతకాలి. అక్కడ పరలోకమందు క్రొత్త భూమి, క్రొత్త ఆకాశం, అక్కడ నీతి మాత్రమే నివాసం చేస్తుంది. ఈ భూమి మీద ఎవరైతే నీతిగా బ్రతుకుతారో ఆ నీతి గల ఆ క్రొత్త భూమి, క్రొత్త ఆకాశం, అక్కడ మనము నీతిగా జీవించగలిగితే మాత్రమే అక్కడ నివాసం చేయడానికి అర్హత ఉంటుంది. అందుకే నీతిగా బ్రతకటానికి, మంచి క్రియల చేత మన జీవితాన్ని దేవునికి పూర్తిగా అప్పగించుకొని, ప్రభువా మీ పోలికగా మార్చబడటానికి నాకు సహాయం చేయమని అడుగుదాం. దేవుని పోలికగా మనం మార్చబడాలి. దేవుని పోలికంటే పరిశుద్ధత, దేవుని పోలికంటే నీతి, దేవుని పోలికంటే మంచితనము, దేవుని పోలికంటే యథార్థత, దేవుని పోలికంటే ప్రేమ, దేవుని పోలికంటే ఏ చెడు లేనటువంటి శ్రేష్టమైన మంచి గుణ లక్షణాలు అన్నీ కలబోసి అది పరిశుద్ధతగా, దేవుని యొక్క పోలికగా మనం మార్చబడటానికి దేవుణ్ణి గోజాడు అడుగుదామా? ప్రార్థన చేద్దాం, భారం కలిగి అడుగుదాం. దయచేసి మోకరించగలిగిన వారందరూ మోకరించుదాం, ప్రార్థన చేద్దాం, ప్రభువుని అడుగుదాం. థ్యాంక్ యూ లార్డ్. అందరూ నిజంగా విరిగి నలిగిన హృదయంతో ప్రార్థన చేద్దాం. ప్రభువా, మా పరలోకమందు ఉన్నటువంటి ఆ పౌరస్థితి కొరకు, మా పౌరస్థితి కొరకు మేము నిత్యము భయముతో, వణుకుతో, మంచి క్రియా జీవితం చేత, నీతి కలిగిన జీవితం చేత ఆ పౌరసత్వాన్ని సంపాదించుకునే అర్హత మాకు మీరు ఇవ్వాలని, మాతో మాట్లాడే ప్రతి శ్రేష్టమైన సంగతిని, ఇది జీవవృక్ష ఫలముగా ఈ భూమి మీద మేము బ్రతికుండగానే మీ వాక్యాన్ని మేము ఎంతో ఇష్టంగా విని విశ్వసించి ఆ ప్రకారంగా జీవించటానికి, ఆ మంచి జీవితమే జీవవృక్ష ఫలముగా, మరణము లేని, శాపము లేని ఒక శ్రేష్టమైన జీవితాన్ని మేము జీవించటానికి దేవుని వాక్యమనే ఈ జీవవృక్ష ఫలాన్ని మేము తినటానికి
భుజించటానికి అయ్యా నీతి యథార్థతతో కూడినటువంటి మంచి క్రియలను మేము కలిగి ఉండాలని బోధించే ఈ జీవవృక్ష ఫలమైన మీ జీవవాక్యాన్ని మేము విని ఆ ప్రకారంగా జీవిస్తూ ఇది జీవవృక్ష ఫలం తింటున్నామనే ఆనందంతో మేము నీతిగా బ్రతకటానికి మాకు సహాయం చేయండి. మరణము లేని ఆ జీవముతో కూడిన ఆ నీతిని మాకు దయచేయండి ప్రభువా. ఎవరి చేత వేలెత్తి చూపించుకునే ఆ మోటుతనం మాలో లేకుండా సులువుగా లోబడే మృదువుగా జీవించే ఆ పైనుండి వచ్చే జ్ఞానాన్ని పవిత్రంగా బ్రతకడానికి అయ్యా మేము ఎల్లప్పుడూ మీ వాక్యము చేత మా జీవితాలని సరిచేసుకోవడానికి మీ కృప దయచేయమని అడుగుదామా. థ్యాంక్ యూ లార్డ్. స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ ఘనమైన నామానికి లెక్కలేని స్తోత్రం స్తుతులు చెల్లించుకొంచున్నాం ప్రభా. ఈ ప్రత్యేకమైన ఈ పునరుత్థాన దినమునందు ప్రభా, ఈ విధంగా మేమందరం మిమ్మల్ని స్తుతించి ఆరాధించి కొంత సమయం మీ వాక్యాన్ని ప్రభా ధ్యానించడానికి మాకు మీరు కలిగజేసినటువంటి సమయం కొరకు వందనాలు. ఇంతవరకు మా అందరితో మీరుండి మా ప్రభా మాట్లాడినందు విధానాన్ని బట్టి మీకే వందనాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. అవును ప్రభా, ఆ నిత్య రాజ్యము కొరకు ప్రభా మేము ప్రయాసపడి దాని కొరకే మా జీవితాన్ని ప్రవాహించే ప్రభా ముందుకు నడిపించుకునే భాగ్యము అటువంటి కృపను దయచేయమని అడుగుతున్నాం ప్రభా. ఈ లోక ఆశల కొరకు, ఈ లోక తలంపుల కొరకు మేము ఎంత మాత్రం జీవించకుండా ఆ నిత్య రాజ్యం కొరకు ప్రభా మేము ప్రయాసపడి దాని కొరకే మా యొక్క ప్రభా తప్పనంతను ప్రభా మేము పెట్టుకునేటట్లు మీ కృపను దయచేయమని అడుగుతున్నాం ప్రభా. మీకే వందనాలు. ఎంతో స్పష్టంగా తేటగా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడారు, నమ్ముచున్నాం. ఎవరి హృదయాలు అయితే ప్రభా కఠినమై ఉన్నాయో ప్రభా ప్రతి ఒక్కరి హృదయాలు మీరు దర్శించినందుకు వందనాలు. స్తోత్రం. నేను స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభా. ఎవరు ఎంత మాత్రము వారి యొక్క హృదయాలను ఎంత మాత్రం కఠినపరచుకోకుండా ప్రభా మీ వాక్యాన్ని ఎంత మాత్రము ప్రభా చేసే ప్రభా లేని వారిగా ఉండకుండా ప్రభా ప్రతి ఒక్కరిని వాక్యాన్ని ప్రేమతో స్వీకరించి వారు ఒక తీర్మానం చేసుకునేటువంటి కృపను దయచేయమని అడుగుతున్నాం ప్రభు. మీకు వందనాలు స్తోత్రం. నేను స్తుతులు చెల్లించుకొంచు ప్రభా. మీరు చేస్తున్నటువంటి అద్భుత కార్యముల కొరకు మీకు వందనాలు స్తోత్రం స్తుతులు చెల్లించుకొంచున్నాం ప్రభా. మీరు మా కొరకు ప్రభా మీరు ఏర్పరిచినటువంటి ప్రభా ఆ పరిశుద్ధ నగరము కొరకు మీకు వందనాలు స్తోత్రం స్తుతులు చెల్లించుకొంచున్నాం ప్రభా. ఆ పరిశుద్ధ రాజ్యము కొరకు ప్రభా మేము ప్రయాసపడి అనేక మందిని ప్రభా మాతోటి ప్రభా వారిని సిద్ధపరచుకోవడానికి అటువంటి కృపా భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి మీరు దయచేశారు నమ్ముచ్చు ప్రభా. ఇంతవరకు ప్రభా మీ దయచేసి నిలబెట్టుకుని ప్రభా మీరు మాట్లాడిన ప్రతి ఒక్క మాటను బట్టి ప్రతి ఒక్కరి హృదయాల్లో వాటిని నాటింప చేయమని అడుగుచున్నాం ప్రభా. యేసే ప్రభా మీరు మాట్లాడిన మాటలు ఎప్పటికీ వ్యర్థం కాకుండా ఆ మాటలు ప్రభా ప్రతి ఒక్కరి నోట ప్రభా జీవింప చేయమని అడుగుచు ప్రభా. యేసే ప్రభా ఇంతవరకు ప్రభా మరొక్కసారి మా అందరితో మీరు మాట్లాడారు నమ్ముచు విశ్వసిస్తూ యేసే అతి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.